వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జీ సేమి అండ్ టేస్టీ కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి గుమ్మడికాయతో దప్పలం, కానీ అదేవిధంగా కర్రీ అని కూడా అంటారు. ఇవాళ వీడియో అది మీరు తప్పకుండా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇవాళ గుమ్మడికాయలతో దప్పలం చేసుకోవచ్చు, అలాగే గుమ్మడికాయ పులుసు కూడా అని అంటారు. ఇది ఏ విధంగా చేయాలనేది మీరు వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది, సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఇది బాగా మరిగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగింది, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి బాగా. దీనిలోనే ముందుగా పోపు వేసి వేయించుకోండి. నేను ఫస్ట్ ఆనియన్ వేస్తాను, శనగపప్పు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి. ఇలా బాగా వేసుకున్నట్టే చిటికెడు పసుపు వేసుకోండి. ఇది ఇలా వేగింది కదా, ఇప్పుడు కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకుందాం. నేనైతే పొడితో పాటు వేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి. మూత పెట్టేసుకోండి. ఇలా ఇది మెత్తగా కుక్ అవనియండి. అప్పుడు దాంట్లో సరిపడా కారం అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు మేము మూత వేసి చూద్దామండి. బాగా కుక్ అవుతుంది. ముందుగానే కారం అది వేసేస్తే అది కింద అడగట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా బాగా వేగింది కదా, మంచి కలర్ అయితే వచ్చింది. తగినంత కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు ఇంగువ, బాగా అంతా మిక్స్ చేసుకోండి. దీనికి తగినంత వాటర్ అయితే వేసుకోవచ్చు. బాగా మగ్గనివ్వండి, ఎందుకంటే ఇంకా ఆ పొట్టు కూడా ఉంది కదా, అది కూడా బాగా మగ్గాలి. ఆ తర్వాత చింతపండు పులుపు అనేది వేసుకోవచ్చు. ముందుగా చింతపండు వేస్తే అది మగ్గదనమాట, ఉడకదు. ఇప్పుడు రుచికి సరిపడినంత కల్లుప్పు అయితే వేస్తున్నాను. మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇందులో ఇప్పుడు ముక్క కూడా బాగా మెత్తబడింది. ఇప్పుడు తీసిన చింతపండు రసాన్ని అయితే వేసుకోవచ్చు. ఇందులోనే టేస్ట్కి సరిపడినంత బెల్లం అయితే వేసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి బెల్లం కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. దీన్ని కూడా బాగా మగ్గించండి.
ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. చింతపండు పులుపు అలాగే బెల్లం కూడా చక్కగా ఉంది. మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి చేసుకొని మీకు వీడియో అయితే చూపిస్తాను. ఇదిగోనండి హాట్ ప్యాక్లోకి అయితే తీసాను. దీని కాంబినేషన్గా ముద్దపప్పు అయితే చేశాను. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరో కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.